ఈ సందర్భంగా మీ తరఫున ఇన్స్టిట్యూట్ తరఫున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి సార్ మాట్లాడాల్సిందిగా. With the first tip to manage exam stress, set realistic goals. Break your syllabus into smaller, manageable chunks. Focus on achieving one goal at a time to build momentum and confidence. Set realistic goals. First of all, ఏ ఎగ్జామే కాదు, యూజువల్లీ ఏ ఎగ్జామ్ అన్నా సరే ఏం చేస్తాను చెప్పండి? స్టేషనరీ దీనికి వెళ్ళిపోతా లేదా బుక్స్ దగ్గరికి వెళ్ళిపోతా. వెళ్ళిపోయిన వెంటనే అన్నా ఈ ఎగ్జామ్ రెడీ అవుతానంటే వాడు దొరికిందే ఛాన్స్ అని చెప్పి మొత్తం అన్ని బుక్స్ ఇచ్చేస్తారు. ఇంత సెట్ ఆఫ్ బుక్స్ చూస్తారు, సో అక్కడ చచ్చిపోతారు, అయిపోతారు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎనీథింగ్, స్టార్ట్ విత్ ద ఫస్ట్ స్టెప్. సో రియలిస్టిక్ గోల్ ఉండాలి. ఈ రోజు ఎంత చదవాలంటే ఈ రోజు అంతే, సో ఈ వీక్ ఎంత అంటే ఈ వీక్ అంతే కాన్సన్ట్రేట్ చేయాలి. బట్ టూ ఆస్పిరెంట్స్ ఏంటంటే ఏదన్నా ఒక గైడ్ లైన్స్, సో ఇప్పుడు మీకు ఇన్స్టిట్యూట్ ఉంది, సో అట్లా ఎనీథింగ్ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఒక రియలిస్టిక్ గోల్ పెట్టుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ కెపాసిటీ. కరెక్ట్? మీరు ఎంతవరకు చదవగలరో లేదా మీకు ఎంత కెపాసిటీ ఉందో అది మైండ్లో పెట్టుకొని చదవాలి. ఎప్పుడైతే ఇఫ్ యూ కంపీట్ విత్ ది అదర్ పీపుల్, మీకన్నా కొంచెం ముందు స్టార్ట్ చేసి ఉంటారు, లేదా దే హ్యావ్ గుడ్ కెపాసిటీ ఆఫ్ గ్రాస్పింగ్ ద కాన్సెప్ట్స్. కరెక్ట్? సో మీ గోల్స్ మీరు సెట్ చేసుకోవాలి. నెంబర్ 2, engage in active learning. Instead of passive reading, try summarizing topics in your own words, teaching them to someone else or practicing mock questions. So this I like. మీకు ఎప్పుడన్నా ఏదన్నా కాన్సెప్ట్ నిజంగా అర్థం అవ్వాలి అంటే ఆ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ డే టు డే లైఫ్. ఏదన్నా కాన్వర్సేషన్లో మాట్లాడటం కొద్దిగా అతిలా ఉంటుంది, బట్ ఏదో మీరు తెలుసుకుంది వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ టాపిక్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ యూ లెర్న్ అబౌట్ సాయిల్ తెలుసు కదా, ఎన్ని టైప్స్ ఆఫ్ సాయిల్, అట్లా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కాన్వర్సేషన్లో సాయిల్ గురించి మాట్లాడాలి, తెలియకుండా బ్రెయిన్లో పడిపోతుంది. అఫ్ కోర్స్ మీకు ఒకసారి రిహార్స్ అయిపోద్ది, అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు. టీచింగ్, మీరు ఒక చైల్డ్కి ఒక టాపిక్ కనుక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, అది వాడికి అర్థమైతే, ఓన్లీ దెన్ యూ నో ద కంప్లీట్ కాన్సెప్ట్. బికాజ్ మనం చాలాసేపు కూర్చొని చదువుతాం అంటాం, మొత్తం కాంప్లెక్స్ ఉంటుంది. బట్ వెన్ వీ ట్రై టు ప్రెజెంట్ ఇట్, మొత్తం గజిబిజిగా ఉంటుంది. బికాజ్ మీరు అనుకుంది ఒకటే, బట్ బయటకు వచ్చే క్లారిటీ ఉండదు. సో హౌ టు ఓవర్కమ్ దిస్? ప్రాక్టీస్. మాక్ క్వశ్చన్ పేపర్స్ కానీ లేదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అవి ప్రిపేర్ అవుతూ ఉంటాం. నెంబర్ 3, టేక్ రెగ్యులర్ బ్రేక్స్. సో దిస్ థింగ్ యూజువల్లీ మీరు చూస్తే, అరే నేను ఒక్కసారి కూర్చుంటే ఆల్మోస్ట్ 6-7 hours చదివేస్తాను, లేదా ఒక్క రోజు లేకనంటారు. దట్ విల్ నాట్ హెల్ప్. ఏం చేస్తారు అంత చేసుకొని? ఏమీ చేయరు. యూజువల్లీ మీరు అనుకుంటే మన స్కూల్లో పీరియడ్స్ కానీ కాలేజ్ పీరియడ్స్ కానీ 40-45 minutes ఉంటాయి. అండ్ ఫర్ ఎవ్రీ 2 or 3 periods ఒక బ్రేక్ ఉంటుంది, రైట్? ఇలా అనిపించాలి ఒకేసారి 8 hours పెట్టేయచ్చు కదా. బికాస్ హ్యూమన్ మైండ్ అంతే, కొంతవరకే బుర్రపెట్టగలరు, దాని తర్వాత యూర్ స్ట్రెస్సింగ్ ఇట్ అవుట్ అంతే. సో టేక్ బ్రేక్స్. బ్రేక్ తీసుకున్నప్పుడు ఒకేసారి అంత డీవియేట్ అయిపోయి, లైక్ డిస్ట్రాక్ట్ అయిపోయి అంత ఇది కాకుండా, మేబీ గో ఫర్ ఎ వాక్, టాక్ టు సమ్ వన్, హ్యావ్ లిటిల్ స్నాక్ ఆర్ సంథింగ్. కరెక్ట్? స్లీప్ అండ్ న్యూట్రిషన్, ఇది కూడా సేమ్ చాలా మంది చెప్తారు. నేను ఒక్కసారి చదవడం కూర్చున్నానంటే, సో స్లీప్ అండ్ న్యూట్రిషన్. యూజువల్లీ యావరేజ్ హ్యూమన్ మీకు లైక్ యావరేజ్ టైం 8 hours per day పడుకోవాలి. బట్ చాలా మంది చెప్తూ ఉంటారు లైక్ మీ స్లీప్ 2 or 3 hours, దాని తర్వాత మీదంతా చదువుతాను అంటారు. దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. బికాస్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ లేకపోతే యూ విల్ నాట్ బీ కేపబుల్ టు కాన్సన్ట్రేట్. ఏం చదువుతున్నారు, ఎంత చదువుతున్నారో కూడా తెలియదు. ఓకే, సో sleep and nutrition is very important. Positive self-talk. Usually there are 2 ways of questioning something. Okay, what if I fail? Or you can ask what if I succeed? ఆ క్వశ్చన్ అడగడంలోనే లేదా మీకు మీరు ఆ క్వశ్చన్ చేసుకోవడంలోనే సగం అర్థం అయిపోద్ది మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు క్వశ్చన్ పేపర్లో, రైట్? బట్ అది వచ్చేది మీ అడ్వాంటేజ్గానే ఉంటుంది, లేకపోతే మీకు తెలిసిందే అన్నట్టు మైండ్ సెట్లో చదివితే అంత స్ట్రెస్ అనిపించదు. బీ విత్ పీపుల్, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ కొంచెం ఎవరైతే ఇలాంటి ప్రిపేర్ అవుతారో కొంచెం హ్యాపీగా ఉండే పీపుల్తో తిరగండి. హరీ బరీ బ్యాచ్ కొంతమంది ఉంటారు, ఆడు చదవరు, పక్కన వాళ్ళని చదివే వాళ్ళని ఇసుకిస్తూ ఉంటారు, లేకపోతే భయపెట్టేస్తుంటారు, ఈసారి ఇది చేస్తాను అంతే, సగం అక్కడ చంపేస్తాడు, ఇది చంపేస్తాడు. కరెక్ట్? Mindfulness and deep breathing. Spend a few minutes daily practicing mindfulness or deep breathing to calm your mind and enhance focus. So this thing, how many of you do your meditation? For example, for some painters, ఏదన్నా ఒకటి పెయింట్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ దర్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్. అండ్ ఫర్ బైక్ రైడర్స్ ఉంటారు, వాళ్ళు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు హైవే మీద విత్ ద హెల్మెట్ అండ్ ద రైట్ గేర్, అది దేర్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్. ఓకే, సో ఫైండ్ అన్ యాక్టివిటీ ఆర్ ఏదో ఒక వర్క్ అదర్ దెన్ దిస్ స్టడీ. ఏది ఐఎమ్ టెల్లింగ్ టు మేనేజ్ యువర్ స్ట్రెస్, ఇలాంటి ఏదో ఒకటి
this will be a form of meditation that will help you to manage your stress. Got it? Use the power of visualization. Visualize yourself successfully answering questions and feeling confident during the exam. This can reduce anxiety and boost your self-belief. So usually how many of you have these nightmares? రాత్రి మంచి పడుకుంటారు కానీ ఒక కళ వస్తుంది అనమాట. ఎగ్జామ్ ఇంకొక 5 minutes స్టార్ట్ అవుతానుగా ఇంకా అసలు ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు. గేట్లు మూసేస్తా ఉన్నారు. ఎట్లా కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళారు. లోనికి వెళ్ళేటప్పటికి హాల్ టికెట్ కనిపించట్లేదు. సో హాల్ టికెట్ కోసం ఎత్తుకుంటా ఉన్నారు. అండ్ దెన్ తర్వాత పెన్ సంథింగ్ ఆర్ లైక్ ఏదో ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయారు. సో ఎట్లా కూడా అన్ని తీసుకొని లోనికి వెళ్ళి కూర్చున్నారు. క్వశ్చన్ పేపర్ వచ్చింది. క్వశ్చన్స్ చూడగానే మొత్తం అంతా నీరసం అయిపోయింది. బికాస్ యూ డోంట్ నో లైక్ మీరు ఆ క్వశ్చన్స్ రెడీ అవ్వలేదు అంటాం. ఇలాంటి నైట్ మేర్స్ ఎవరికొని వచ్చినాయా? వస్తాయమ్మా. ఎందుకు వస్తాయంటే ద ఓన్లీ రీజన్ యూఆర్ నాట్ ప్రిపేర్డ్. దిస్ ఇస్ నాట్ ఆల్ అబౌట్ ద కాన్ఫిడెన్స్ అనేది అది బేసిక్ ట్రేట్ అవ్వచ్చు, పర్సనాలిటీ ట్రేట్ అవ్వచ్చు. బట్ how do you gain confidence? Only by practicing something or by rehearsing something what you already know. See, it's not about meeku enta chadivaru anedi kaadu, inni books chadivaru anedi kaadu. How much did you revise it? By the end of the day, did you revise it? Adi meeku ardhamainda leda? Because news papers untayi, andaru chadavutarama. తక్కువని ఏదన్నా 2 న్యూస్ గురించి చెప్పమంటే ఎవరు చెప్పలేరు. బట్ అందరు చదువుతారు. ఒక్క న్యూస్ మాత్రం మనకి టచ్ అయ్యేలాగా ఉంటుంది. దాన్ని 2-3 times చదువుతాం. అది మాత్రమే గుర్తుంటుంది డే మొత్తం. అది ఎలా గుర్తుంటుంది? బికాస్ యూ రెడ్ ఇట్ ట్వైస్ ఆర్ థ్రైస్. యూ హ్యావ్ టు రివైజ్ ఇట్. మీరు 1 to 10 వరకు మొత్తం నేర్చుకోనక్కర్లా. 1 to 5 నేర్చుకున్నా సరే యూ హ్యావ్ టు బి వెరీ షూర్ ఆ 1 నుంచి 5 వరకు ఎవ్రీ యూనిట్ లేకపోతే ఎవ్రీ డెసిమల్ కూడా మీకు తెలిసి ఉండాలి. సో దిస్ విల్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. ఇన్ టర్న్ విల్ హెల్ప్ యూ విత్ ది ఎగ్జామ్ స్ట్రెస్. ఓకే, ప్రాక్టీస్ సెల్ఫ్ కంపాషన్. It's normal to feel stressed or make mistakes while studying. Don't be harsh on yourself. Instead, remind yourself that mistakes are part of learning. Anta bana untade, but one day, yedo okati addam vacho, lepothe maybe you're sick, edo fever vacho, lepothe you'll be down. Do not get discouraged or ee roju ayipede poyindi inka ledani ante do not give up. It happens. హ్యూమన్ బీయింగ్స్ మిస్టేక్స్ చేస్తారు, అది తప్పమే అంతా. బట్ మీరు ఎట్లా అయితే మళ్ళీ రీగైన్ చేసుకొని మళ్ళీ కూర్చోని చదవగలుగుతారో అక్కడ తెలిసిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ a successful person and not so successful person. I do not want to use the loser thing, but plan for exam day. Prepare your materials, know your exam schedule, and avoid last minute cramming. Trust in the effort you put in. As I told you, should be exam day. That's it. No other activity before that or after that. యూజువల్లీ 10th class ఎగ్జామ్స్ ఏంటంటే లాస్ట్ ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి సినిమాకి వెళ్ళిపోతారు, ఇది చేద్దాం అంటారు. అంతే, ఎగ్జామ్ అయిపోయింది కదా ఇంకా ఫ్రీగా అయిపోవాలి అని చెప్పి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే బయటికి వెళ్ళిపోయే సిస్టమ్ అని పెడతారు. సి గుడ్ ఆర్ బ్యాడ్ అని పక్కన పెడితే ఇఫ్ దెర్ ఇస్ అన్ యాక్టివిటీ మైండ్ తెలియకుండా 2 యాక్టివిటీస్కి పెడతాది అనమాట. అదొక టైప్ ఆఫ్ స్ట్రెస్. ఎగ్జామ్ డే షుడ్ బి ఎగ్జామ్ డే, అంతే. ఎగ్జామ్ ఇంకేం ఉండకూడదు, రైట్? సో కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ రిమెంబర్ యువర్ వై. Last point, think about your goals and aspirations. Keeping the bigger picture in mind can motivate you to push through challenges. So there are 2 types of motivations, like internal and external. Internal motivation, why do you want to do it? ఇప్పుడు ఎగ్జామ్స్ ఎందుకు రాస్తున్నారు, లేదా ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నారు, అది ఇంటర్నల్గా మీరు ఆన్సర్ చేసుకోవాల్సి ఒకటి ఉంటుంది. ఎక్స్టర్నల్ అయితే సార్ వాళ్ళు పిలిపి కూర్చోబెట్టడమో లేకపోతే ఇంట్లో తెలియజేసారో సంథింగ్ ఏదో ఉంటుంది. ఇది ఎవరికి వాళ్ళు ఆన్సర్ చేయగలిగితే అంత స్ట్రెస్ ఫీల్ అవ్వరు. ఓకే, సో దీస్ ఆర్ ద 10 points. బికాస్ వన్ మోర్ థింగ్, ఎవరైనా ఒకరు చెప్తే లేకపోతే అక్కడ చదివితే తగ్గే స్ట్రెస్ కాదు. ఓకే, ఇట్స్ ఆల్ ఫ్రమ్ ఇన్సైడ్. యూ హ్యావ్ టు మేనేజ్ ఇట్. స్ట్రెస్ లేకుండా ఉన్నా సరే మళ్ళీ ప్రాబ్లం, అది లేకపోతే అయిపోతాం. బట్ స్ట్రెస్ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. మిగతాది ఇలాంటి కోపింగ్ మెకానిజమ్స్ వాట్ ఎవర్ మీరు హెల్ప్ ఏది చేస్తే చేయాలి. స్ట్రెస్ అంతకన్నా ఎక్కువ దాటితే బర్న్అవుట్ వెళ్ళిపోతుంది. డ్యూ ఆల్ నో బర్న్అవుట్ మీన్స్, బర్న్అవుట్ అంటే ఇట్స్ లైక్ పీక్ ఆఫ్ స్ట్రెస్. ఇంకా అక్కడ అన్ని వదిలేస్తారనమాట. ఇంకేం చేస్తాను వదిలేస్తాను. మేబీ ఒక 50-100 meters ఉంటే ఇంకా అయిపోయింది అని చెప్పి పడిపోయి బ్యాచ్ ఒకరు. తర్వాత అడ్రినలైన్ రష్ అని ఒకటి వస్తుంది. ఆ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ ఫ్యూ మీటర్స్ కూడా పరిగెట్టే బ్యాచ్ ఉంటుంది. నిజానికి బాడీలో 0 ఉంటుంది అప్పటికి ఎనర్జీ, బట్ దే స్టిల్ రన్. ఓకే, అప్పటికప్పుడు తెలియకుండా ఎనర్జీ వచ్చేస్తాను. సేమ్ థింగ్ విత్ ఎగ్జామ్స్. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూర్ డూయింగ్ అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. తర్వాత ఏమవుద్ది లేకపోతే ముందేంది ఏమైనా అవసరం. ఈ రోజు ఏం చదువుతున్నారు, ఈ రోజు ఎంత చదువుతున్నారు, అండ్ యూ హ్యావ్ టు బెటర్ యువర్ సెల్ఫ్. లైక్ నిన్న చదివిన దానికి ఈ రోజు ఏదైనా నేర్చుకున్నామా కొత్తగా, లేదా నిన్న చదివింది రివైజ్ చేసుకున్నాం, రేపటి గురించి ఆలోచించొద్దు, నిన్న గురించి బాధపడదు. సో దట్స్ ఇట్. So these 10 steps will help you. So good luck for your exams and hopefully meet you soon. And finally, thank you for giving this opportunity to Sham Institute and Sham sir and everyone. Thank you. Events lo grand success avalani. So ఇటువంటి మంచి అవకాశము మనకి కల్పించిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గారు శ్రీ శ్యామ్ సార్కి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఈవెంట్కి వచ్చిన మన చీఫ్ గెస్ట్ అయిన హర్ష సద్గురు గారికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున ఒక చిరు సత్కారం. ఏమి లేదు సార్, మన టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంతే, మనం కృతజ్ఞతని అలాగే తెలుపుకుంటున్నాము సార్. థ్యాంక్ యూ సార్.